దురదృష్టకర సంఘటన ఈరోజు కోటూరెట్ల మండలం కైలాసపట్నం గ్రామంలోని ఫైర్ వర్క్స్ దగ్గర చేసే చిన్న ఫ్యాక్టరీలోని దురదృష్టకర సంఘటన చోటు చేసుకోవడం మనందరినీ కూడా కదిలించింది. ఈరోజు దీంట్లోనే చిన్న పేలుడు భారీ పేలుడు సంఘటనలో సుమారు 8 మంది చనిపోవటం, అదేవిధంగా ఒక 7గురు వరకు ఈరోజు ఇంజురీస్తో బాధపడడం కూడా ఈరోజు కనిపించింది. దీన్ని ఇమీడియట్గా తెలుసుకున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కూడా ఇమీడియట్గా మా అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అందరూ కూడా ఇందులో సహాయక చర్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో, నాతో, అదేవిధంగా ఎంపీ గారితో అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుని ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కూడా సహాయక చర్యలో పాల్గొనాలని పిలుపునివ్వడమే కాకుండా ఆ క్షతగాతులు ఎవరైతే చనిపోయారో చనిపోయిన కుటుంబాలందరికీ కూడా సానుభూతిని తెలియజేయడం, అదేవిధంగా ఆ కుటుంబాలందరికీ కూడా ఒక 15 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. యాజ్ పర్ మనకి ఫైర్ యాక్సిడెంట్ జరిగితే గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు కన్నా ఈరోజు 3 టైమ్స్ ఎక్స్ట్రాగా కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ చిత్తశుద్ధితో పనిచేసి ఈరోజు గవర్నమెంట్ అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ ఇంచుమించుగా 6గురికి పోస్ట్మార్టం జరగడం, అదేవిధంగా ఒక 2కి అనకాపల్లి దగ్గర పోస్ట్మార్టం చేయడానికి కూడా ఈరోజు సిద్ధపడ్డాం. అదేవిధంగా ఇక్కడ 3 ఇంజురీస్ అయిన వాళ్ళు ఇక్కడ 3 ఉన్నారు. మిగతా 6గురిని కూడా మిగతా వాళ్ళందరినీ కూడా కేజీహెచ్కి తరలించి అక్కడ మెరుగైన వైద్యం అందించడానికి కూడా ఈరోజు గవర్నమెంట్ సిద్ధపడింది. చాలా దురదృష్టకర సంఘటన. ఈ సంఘటన జరగడానికి గల కారణాలు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అదేవిధంగా క్లూస్ టీమ్, అదేవిధంగా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇమీడియట్గా అది ఎందువల్ల జరిగిందనే రిపోర్ట్ కూడా 1 or 2 డేస్లో ఇవ్వడం జరుగుతుందండి. దీని మీద సమగ్రమైన విచారణ జరిపిస్తాం.